ఆగస్టులో 19వ తేదీ అయిన ఈ బుధవారం రోజున కొత్త ఆసరా పెన్షన్ల పత్రాలు అనేవి ఈ జిల్లాల్లో ఉన్న ఆసరా పెన్షన్దారులకు మాత్రమే అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తాది పని అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేశాక బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడము, దీన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక కొత్త ఆసరా పెన్షన్ల పత్రాలు అనేవి ఈ రెండు జిల్లాల్లో అంటే హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అయితే అక్కడ అప్లికేషన్ పెట్టుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే దివ్యాంగుల కేటగిరీలో, అలాగే వృద్ధులు, వితంతువులు, ఇంకా ఒంటరి మహిళలు, ఇలా బీడీ, చేనేత, గీత కార్మికులు ఆసరా పెన్షన్లను పొందడానికి అర్హత ఉన్న కేటగిరీల నుంచి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారో అటువంటి ఆసరా పెన్షన్దారులకు అంటే ఇక ముందు నుంచి తీసుకుపోయే వారికి ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్ల పత్రాలు అనేవి ఈ జిల్లాలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు ఇవ్వడం చేశారు. అయితే ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమే. అంటే రాష్ట్రం అంతటా దాదాపుగా 1,50,000 వరకు ఖచ్చితమైన అర్హత ఉన్న ఆసరా పెన్షన్దారులను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అలా గుర్తింపబడిన వారిలో కొంతమందికి ఆసరా పెన్షన్లను ఇస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే పత్రాలు మాత్రం ఇవ్వలేదు కదా, దీనివల్ల ఆందోళనలో ఉన్నారు. అయితే లిస్టుల్లో పేరు కనిపించిన వారికి ఆందోళన అనేది ఏమీ లేదు, కానీ కొంతమందికి సాంకేతిక సమాచార లోపం వల్ల లిస్టు అనేది ఎక్కడ ఉందనేది కూడా తెలియదు వాళ్ళకు. ఇటువంటి ప్రజలు అంటే దరఖాస్తు చేసుకొని ఆసరా పెన్షన్లకు అర్హులవుతున్న ఆసరా పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఈ రాష్ట్రంలోని నలుమూలల ప్రాంతాల నుండి ఇలా అర్హత కలిగి అంటే ఆసరా పెన్షన్లను అందుకోబోతున్నామనే విషయాన్ని తెలుసుకున్నప్పటికీ, ఒకవేళ తెలియకున్నప్పటికీ, ఏదేమైనా లిస్టుల్లో పేరు కనిపించకపోవడము లేదా వారికి అసలు సమాచారం తెలియకపోవడం వల్లను వారు నేరుగా బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే అక్కడ బ్యాంకుల్లో డబ్బులు పడడం లేదు. జూలై నెలలో కూడా ఇలాగే మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే కొత్త ఆసరా పెన్షన్దారులకు పత్రాలు అందజేస్తున్నారు. జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ ఆగస్టులో పడతాయని చెప్పడంతో ఈ ఆగస్టు నెలలో కొద్దిమంది అంటే దరఖాస్తు చేసుకొని ఉండి అర్హత కలిగి ఆసరా పెన్షన్లు మాకు వస్తాయని తెలుసుకున్న కొంతమంది ఈ ఆగస్టు నెలలో బ్యాంకులకు వెళ్ళి లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ చూసుకునేసరికి వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు. దీనివల్ల వాళ్ళు తీవ్ర నిరాశ గురయ్యారు. అయితే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒకవేళ మీరు ఆసరా పెన్షన్దారులకు అర్హత కలిగి దరఖాస్తు చేసుకుని ఉండి లిస్టులో మీ పేరు కనిపించినా కనిపించకపోయినా మీకు వస్తుందనే నమ్మకంతో మీరు ఉండి బ్యాంకులకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇలా నిరాశ గురికాక తప్పదు. ఎందుకంటే ఫేక్ సమాచారం వల్ల ఈ ఆగస్టులో ఆసరా పెన్షన్లు వస్తాయని చాలామంది అపోహల్లో ఉన్నారు. కానీ ఇది కుదరదు. దాదాపుగా 1,50,000 మందికి పైగా ఆసరా పెన్షన్ల పత్రాలు అనేవి ఇవ్వాలనుకున్నట్లయితే వాటికి ఒక విధానం ఉంటుంది కదా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు ఇచ్చారు కదా. అంటే అక్కడి నుండి జిల్లా కలెక్టర్లకు, అక్కడి నుండి మండల స్థాయి కేంద్రాలకు, అక్కడ నుండి ఏది గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయాలకు ఈ పత్రాలు అనేవి వస్తాయి కదా. అలా వచ్చాక గ్రామ పంచాయతీల్లో పనిచేసే విఆర్ఓ కానీ ఇంకేదైనా అంటే ఏ స్థాయిలో ఉన్న ఆఫీసర్ అయినా మీకు సమాచారం అందిస్తారు. అంటే మీకు అటువంటి పత్రాలు వచ్చినప్పుడు ఆ పత్రాలు అనేవి నేరుగా మీ చేతుల్లోకి ఆటోమేటిక్గానే వస్తాయి. లిస్టులో పేర్లు ఉన్నా లేకపోయినా మీ మొబైల్కు ఏదన్నా మెసేజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ విషయం ఏదో తెలియక
చాలామంది ఏది ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఇప్పుడే ఆసరా పెన్షన్ల యొక్క పత్రాలు అనేవి కొత్త అర్హులైన వారికి ఇస్తున్నారనే వార్తలు వినడంతో లేదా ఇంకెక్కడో చూడడంతో వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి అక్కడ చూసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుంది కదా. అక్కడ డబ్బులు పడవు కాబట్టి వాళ్ళు లాభోదిగోమని గుండెలు బాదుకుంటున్నారు. కాబట్టి ఫేక్ సమాచారాన్ని నమ్మకూడదు. కానీ ఏది కొత్తగా ఆసరా పెన్షన్దారులకు పత్రాలు అందజేస్తున్న ప్రభుత్వం అనే విషయం మాత్రం నిజమే. ఇది త్వరలోనే జరగబోతోంది. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సమావేశంలో చాలా విపులంగా చర్చించారు. దీనికి ఒక విధానాన్ని రూపొందించి ఏ సమయంలో ఇవ్వాలో అని ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే దాన్ని బహిర్గతం చేయలేదు. దాదాపుగా ఈ కొత్త ఆసరా పెన్షన్లు అనేవి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఏది అర్హులై ఉన్న వారికి అంటే పేర్లు పడ్డ వారికి నేరుగా వారి చేతుల్లోకి ఈ పత్రాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అంటే వీడియోను షేర్ చేయడమే. ఇక ఆసరా పెన్షన్ల పెంపు అనేది కూడా త్వరలోనే అంటే అతి త్వరలోనే జరగబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కూడా నిజమే. ఎందుకంటే ఈ ఆగస్టులో కాకపోయినా అంటే కుదరకపోతే సెప్టెంబర్లోను అక్టోబర్లోను నవంబర్లోను ఈ 3 నెలలు గడిచాక డిసెంబర్ 9 వస్తుంది కదా. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనను 2 సంవత్సరాలకు తీసుకెళ్ళింది అవుతుంది. అటువంటి సమయంలోనే అంటే దాదాపుగా అప్పుడు ఆసరా పెన్షన్ల పెంపు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా ఈ ఆగస్టు నెలలోనూ లేదా సెప్టెంబర్ నెలలోనూ ఆసరా పెన్షన్ల పెంపు ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. చాలా విషయాలు జాగ్రత్తలు పడుతోంది. బడ్జెట్ యొక్క పెంపు కోసం ప్రయత్నిస్తోంది కదా. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరిగామని ఏమి చెప్పలేము. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంతకుముందు చెప్పినట్లు లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు నేర్చుకోండి. మీకు థ్యాంక్స్.